మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం సులేఖరి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి, మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బి లక్ష్మణ, బీజేపీ పార్టీ ఇన్ఛార్జి విష్ణు, కౌతాలం మండలం టీడీపీ అధ్యక్షులు ఉల్లిగయ్య, కౌతాలం పోలీస్ స్టేషన్ సిఐ, పోలీస్ సిబ్బంది, ఎంపీడీఓ, ఏఓ మరియు టీడీపీ మండల నాయకులు టిప్పు సుల్తాన్, అడివప్ప గౌడ్, కృష్ణంరాజు చౌదరి, ఈరన్న, సతీష్ నాయుడు మొదలగు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని గుర్తింపు పొంది రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 20వ తారీఖు నుంచి సభా కార్యక్రమాలు మరియు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిన్నటి నుంచే ఈ కార్యక్రమం చేపట్టాం. 7 రోజుల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మనం వాళ్ళు సమస్యల్ని క్లారిఫై చేసి వాళ్ళకి పథకాలు అందేటట్లు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. సెకండ్ వచ్చేసి మనము 100 రోజుల్లోనే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన ఘన విజయం. ఎందుకంటే ఈ 100 రోజుల్లో ఇన్ని సంక్షేమ పథకాలు ధైర్యంగా అమలు పరిచినారంటే దానికి కారణం ఎన్డీఏ కూటమి. చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు పురంధేశ్వరి గారు, ఈ ముగ్గురు యొక్క ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తారని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలుపుకుంటున్నా. ఇకపోతే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వరల్డ్ రికార్డ్ స్థాపించారు. అది మీ అందరికి తెలుసా? వరల్డ్ రికార్డ్ స్థాపించారు. ఒకే రోజు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉంటే అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి మన యొక్క ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని సభలు సమావేశాలు పెట్టి వరల్డ్ రికార్డ్ స్థాపించారు. 13,826 పంచాయతీలు ఒకే రోజు, ఎప్పుడు జరగలేనటువంటి ఇది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువర్ణాంధ్రగా మారుస్తారని మా ప్రజల యొక్క నమ్మకం. ప్రజలు నమ్మినారు కాబట్టి ఎన్డీఏ కూటమికి ఘన విజయం సాధించి పెట్టారు. ఈ ఘన విజయం సాధించినందుకు ఈ ప్రజలకందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన నాయకులకు అందరికి కూడా సారీ ఉల్లిగడ్డ జల్లు ముగించన్నాడు కాబట్టి నేను ఏమంటే ఇక్కడ నాయకుల పేరు కూడా చెప్పలే. మన రాఘవేంద్ర రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ సభకు హాజరై నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఇక్కడికి సులేఖరికి రావడం జరిగింది. టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారు మరియు బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణు గారు మరియు మన మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఉదయన్న గారు మరియు వెంకటపతిరాజు గారు మరియు టిప్పు సుల్తాన్ గారు, ఎంపీటీసీ బసరాజు గారు, ఎటగేరి రామచంద్ర గారు, వీరేష్ గారు మరియు వీరన్న గారు, సతీష్ గారు, వీరన్న గారు మరియు ఎంపీడీఓ గారు. ముఖ్యంగా మన ఎంపీడీఓ గారు అన్ని సమస్యలు సావధానంగా ఆయనే విన్నవించారు. యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే మా నాయకులు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ ఎంపీడీఓ గారు టోటల్గా ప్రభుత్వ కార్యక్రమాన్ని మొత్తం కూడా విన్నవించడం జరిగింది. తర్వాత ఏఓ గారు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన సులేఖరి గ్రామ ప్రజలకు మరియు బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.